హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. ఇవాళ అయితే నేను కొత్తగా డిఫరెంట్గా నా తెలుగు సబ్స్క్రైబర్స్ కోసం తెలుగులో వాయిస్ ఓవర్ చేస్తున్నానండి. ఎందుకంటే నేనైతే మీ అందరి కోసం ఒక హెల్ప్ఫుల్ వీడియో తీసుకొచ్చాను. ఇప్పుడైతే దాదాపు 3 ఫెస్టివల్స్ ఉన్నాయి. ఒకటా రెండా 3 ఫెస్టివల్స్ ఉన్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి. సో అయితే ఫెస్టివల్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే బట్టలు, ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్, హౌస్ డెకరేటివ్ ఐటమ్స్, ఇలాగా ఎన్నో ఉంటాయి పండగలంటే. సో నేనైతే ఇవాళ మీ అందరి కోసం హౌస్ హోల్డ్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ నేనైతే అవన్నీ క్యాప్చర్ చేశానండి. మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతాయని చెప్పి నేను ఈ వీడియో క్యాప్చర్ చేశాను. సో అందరూ ఖచ్చితంగా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఏ ఆఫర్స్ ఉన్నాయో, వేటి మీద ఎన్నెన్ని డిస్కౌంట్స్ ఉన్నాయో తప్పకుండా చూడండి. ఎందుకంటే మీరు ఆఫర్స్ గురించి తెలుసుకుంటారని. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే లాస్ట్లో నేను ఏమి తీసుకున్నానో మొత్తం వీడియో మీకు చూపిస్తానండి. ఏ వస్తువు తీసుకున్నానో హౌస్ హోల్డ్ ఐటమ్స్ అవన్నీ. నేనైతే ఫస్ట్ స్టేషనరీ ఐటమ్స్ వైపు వచ్చానండి. చిన్నపిల్లలకి స్టేషనరీ ఐటమ్స్. ఇక్కడైతే నాకైతే ఎక్కువగా ఏం ఆఫర్స్ అయితే కనిపించలేదు. నార్మల్గా ఎప్పుడు ఉన్నట్టే క్యాజువల్ ప్రైసెసే అనిపించాయండి. ఇంకా నెక్స్ట్ సెక్షన్ అయితే అండి, చిన్నపిల్లలవి బేబీస్వి ఎసెన్షియల్ ఐటమ్స్, క్లిప్స్ కానీ, రబ్బర్ బ్యాండ్స్ కానీ, వాళ్ళ అదే బ్యూటీకి సంబంధించి చిన్న చిన్న పిల్లలవి ఏమైనా ఎసెన్షియల్ ఐటమ్స్, క్లిప్స్ అని, వాళ్ళ కోమ్స్ అని చెప్పి చిన్నపిల్లలు అయితే చాలా బాగున్నాయండి. నాకైతే ఇక్కడ వుడెన్ కోంబ్ అయితే కొంచెం బాగా అనిపించింది. దాని మీద ఆఫర్ అయితే కూడా నాకు బాగానే అనిపించిందండి. ఇంకా కొంచెం ముందు సెక్షన్కి వెళ్తే అయితే ఇంకా హౌస్ హోల్డ్ ఐటమ్స్ అని చెప్పి, పూజా సామాగ్రి అని చెప్పి, ఇంకా ఈ దర్బార్ బత్తీస్ అని చెప్పి అన్నీ ఇంకా అయితే బాగానే ఉన్నాయండి. అవి కూడా నాకు అంత నార్మల్గా అయితే ప్రైజెస్ క్యాజువల్గానే అనిపించాయి. బట్ ఇక్కడ ఈ సెక్షన్ అయితే మాత్రం హౌస్ హోల్డ్ డెకరేటివ్ ఐటమ్స్ మీద మాత్రం చాలానే ఆఫర్స్ అయితే ఉన్నాయండి. నార్మల్గా ఇవి వచ్చి 130 అయితే ఆఫర్లో మీకు 79 రూపీస్, అలాగా 150 అయితే మీకు ఆఫర్లో 110 రూపీస్, అలాగా చాలా ఆఫర్స్ అయితే కనిపించాయి. డెకరేటివ్ ఐటమ్స్లో అయితే మీకు ఆఫర్స్ అయితే ఈసారి అయితే బాగానే అనిపించాయండి. ఇంకా నెక్స్ట్ ఇంకా కిచెన్ ఐటమ్స్, ఇవి కెచప్స్ అని చెప్పి, సిరప్స్, సూప్ ఐటమ్స్ కానీ, ఎసెన్స్ ఐటమ్స్ కానీ నార్మల్గానే ఉన్నాయి. సో ఇంకా లాస్ట్ సెక్షన్ వచ్చి కిచెన్ సెక్షన్ అండి. ఈ కిచెన్ సెక్షన్లో అయితే నాకు చాలా 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 అంటే చాలా ఆఫర్స్ కనిపించాయి. నేనైతే ఈసారి కిచెన్ ఐటమ్స్ అయితే చాలా తీసుకున్నానండి. ఇక్కడ నీకు చూపిస్తాను. నేనైతే ఈ నాన్ స్టిక్ కుక్వేర్ కడాయి తీసుకున్నానండి. కిచెన్స్ ఎసెన్షియల్స్ వాళ్ళ కంపెనీది. ఈ బ్రాండ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. దీనికన్నా తక్కువ కాస్ట్లో కూడా కనిపించాయి. నాకైతే కొంచెం బ్రాండెడ్లో తీసుకుందామని చెప్పి కిచెన్ ఎసెన్షియల్స్ వాళ్ళది తీసుకున్నాను. ఇదైతే నాకు ఆఫర్లో అయితే నాకు 600 అలా పడిందండి. నార్మల్గా దీని కాస్ట్ వచ్చేసి 1300 ఉంది నార్మల్ ప్రైస్ దీనిది. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఈ ఆయిల్ డిస్పెన్సింగ్ బాటిల్ తీసుకున్నానండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నా స్టీల్లోనే తీసుకుందామని. సో ఇది వచ్చి నాకు 280 రూపీస్ పడింది. దీని నార్మల్ ప్రైస్ అయితే 450 ఉందండి. నెక్స్ట్ అయితే నేను వుడెన్ చాప్ బోర్డ్ తీసుకున్నాను, 150 రూపీస్. నార్మల్ ప్రైస్ అయితే దానికి 250 రూపీస్ ఉందండి. ఆఫర్లో అయితే 150కి వచ్చింది. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇక్కడ బ్రెడ్ నార్మల్గా ఇంట్లో హౌస్ హోల్డ్ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ అయితే నేను ఒక గ్రిల్ ప్యాన్ తీసుకున్నానండి. ఎప్పటి నుంచో గ్రిల్ ప్యాన్ తీసుకుందాం అనుకున్నాను. ఇదైతే నాకు ఆఫర్లో 100 రూపీస్కి వచ్చిందండి. నార్మల్ ప్రైస్ అయితే దాన్ని 150 అని చూపిస్తుంది. ఈ తాలింపు కడాయి అయితే నేను చిన్నది. సో నాకైతే ఇది ఆఫర్లో 150 పడింది. దాని రియల్ ప్రైస్ అయితే కొంచెం వేరియేషన్లో ఉందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిక్సింగ్ బౌల్స్ అని, సర్వింగ్ బౌల్స్ అని చిన్నవి అవి తీసుకున్నాను. ఇదైతే 55 రూపీస్ పడింది. ఈ చిన్న బౌల్ వచ్చి 30 రూపీస్ పడిందండి ఈచ్ వన్. ఇంకా నెక్స్ట్ అయితే చిన్న చిన్న బ్రషెస్ తీసుకున్నానండి. 3 వచ్చి ఒక సెట్లో ఉంది. సో ఇదైతే నాకు 60 రూపీస్ పడింది. దాని నార్మల్ ప్రైస్ అయితే 75 రూపీస్ అండి. నెక్స్ట్ అయితే నేను గ్రేటెడ్ చేసేది చిన్న తీసుకున్నాను. దాని ప్రైస్ వచ్చేసి 60 రూపీస్ పడింది. నేనైతే ఇంకా నాన్ స్టిక్ తవ్వ తీసుకున్నానండి.
నాకైతే ఆఫర్లో అది 299 రూపీసే వచ్చిందండి. సో నెక్స్ట్ అయితే నేను టీ తాగే కప్స్ అయితే తీసుకున్నాను. ఇదైతే నాకు చాలా బాగా అనిపించిందండి. టాప్ నాచ్ ఉంది. క్వాలిటీ కానీ, దాని డిజైన్ కానీ, దాని ప్రైస్ పరంగా చాలా బాగుంది. ఇది వచ్చి నాకు ఆఫర్లో 250 రూపీసే ఉందండి. దాని నార్మల్ ప్రైస్ అయితే 400 ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేను సర్వింగ్ ప్లేట్ తీసుకున్నానండి. ఇది వచ్చి నాకు 60 రూపీస్ పడింది. దాని క్వాలిటీ కానీ, డిజైన్ కానీ చాలా బాగుంది. ఈ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ ఆయిల్ డిఫరెంట్ చేసే స్పూన్ అయితే తీసుకున్నాను. దీని డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఇదైతే కూడా నాకు ఆఫర్లో పడింది. సో నెక్స్ట్ అయితే నేను చిన్న జార్ బాటిల్స్ తీసుకున్నాను. దీనిలో బ్లాక్ పెప్పర్ వేసుకోవడానికి కానీ, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవడానికి కానీ తీసుకున్నాను. నెక్స్ట్ అయితే నేను ఇవి స్పూన్స్ తీసుకున్నానండి. ఇవైతే సిలికాన్ స్పూన్స్ నాకు 150 రూపీస్ పడ్డాయి పర్ ప్యాక్. దాని నార్మల్ ప్రైస్ అయితే 225 రూపీస్ అలా పడిందండి. నెక్స్ట్ అయితే నేను ఒక నైఫ్ తీసుకుందాం అనుకున్నాను ఎప్పటి నుంచో. సో నెక్స్ట్ అయితే నేను ఒక బ్రెడ్ గ్రిల్ కోసం గ్రిల్ మిషన్ తీసుకున్నానండి. సో ఇదైతే నాకు బాగా నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 230 రూపీస్ పడింది నాకు. నార్మల్ ప్రైస్ అయితే దానిది 400 మెన్షన్ చేసి ఉందండి. ఆఫర్లో అయితే నాకు అది 230 రూపీస్కి వచ్చింది. సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ చాపర్ తీసుకున్నాను. ఎప్పటి నుంచో ఒక మంచి క్వాలిటీ చాపర్ తీసుకుందాం అనుకున్నాను. నాకు ఇది 89 రూపీస్ పడింది. టాప్ నాట్స్ ఉంది. క్వాలిటీ అయితే బాగుందండి. సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ టీ డిఫరెంట్ చేయడానికి టీ డిస్పెన్సర్ తీసుకున్నానండి. సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాను కొన్ని. నేను వర్మిసెల్లి ఎప్పుడు ఎంటీఆర్ బ్రాండ్దే యూస్ చేస్తాను. అదైతే క్వాలిటీ కానీ, టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను. ఆ తర్వాత అయితే నేను కండెన్స్డ్ మిల్క్ అమూల్ది తీసుకున్నాను. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేను బటర్ కానీ, సోయా చంక్స్ కానీ, ఇంకా చాలానే ఫుడ్ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. అవి కూడా నాకు ఆఫర్లో అనిపించాయి. నేను ఇక్కడ అయితే స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఫ్రీజర్వి స్టోరేజ్ చేయడానికి స్వీట్ కార్న్ తీసుకున్నానండి. సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ చిన్న 4 బౌల్స్ తీసుకున్నానండి. అవి సర్వింగ్ చేయడానికి బాగుంటాయని చెప్పి నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాను. ఇవైతే నాకు ఒక్కొక్క పీస్ 13 రూపీసే పడింది. దాని నార్మల్ ప్రైస్ అయితే 30 రూపీస్ ఉందండి. సో నెక్స్ట్ అయితే నేను ఒక సిజర్ తీసుకున్నాను. ఇదైతే నాకు 50 రూపీసే పడిందండి. సో నెక్స్ట్ అయితే నేను పిజ్జా కట్టర్ తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి మీరు చూడగలరు 40 రూపీస్. చిన్న స్పూన్ తీసుకున్నానండి. ఇంకా నేనైతే దాని తర్వాత కొన్ని ఫుడ్ ఐటమ్స్ చూపిస్తాను. సో పెరి మిక్స్ తీసుకుందాం అనుకున్నాను ఎప్పటి నుంచో. సో అది ఆఫర్లో ఉందని తీసుకున్నాను. ఆ తర్వాత అయితే విక్ఫీల్డ్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఆ తర్వాత పన్నీర్ తీసుకున్నాను. సోయా సాస్ కానీ, ఇంకా నెక్స్ట్ అయితే రెడ్ చిల్లీ సాస్ అని స్టిక్కర్స్ అని చెప్పి, ఇంకా నాకైతే అన్ని ప్రొడక్ట్స్ మీద ఈ కడాయి అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. పర్సనలీ నేను కడాయి ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాను. ఇదైతే నాన్ స్టిక్ అయితే కాదండి, కాకపోతే కొంచెం డల్గా ఉంది, చాలా బాగుంది. ఇదైతే నాకు 800 పడింది. కిచెన్ ఎసెన్షియల్దే బ్రాండ్దే, కాకపోతే దీని అసలు ప్రైస్ వచ్చేసి 1600 ఉంది. సో ఇవైతే అండి నేను ఇవాళ డీమార్ట్లో తీసుకున్న ఐటమ్స్ అన్నీ చాలా ఆఫర్స్లో అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్